So heading button number financial statements of non-profit organization. Financial statements of non-profit organizations. సో నిన్నటి వరకు కూడా ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ చేసాం. సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఫైనల్ అకౌంట్స్ కంప్లీట్ చేసామమ్మా. సో ఫైనల్ అకౌంట్స్ లో ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో మనం ఓపెన్ చేసిన 3 అకౌంట్స్ అమ్మా. ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఓకేనమ్మా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫైండ్ చేస్తాం, ట్రేడింగ్ అకౌంట్ ఫైండ్ చేస్తాం, అండ్ అలాగే బ్యాలెన్స్ షీట్ కూడా ఫైండ్ చేస్తాం. అవునా? సో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో కూడా ఈ ట్రేడింగ్ అండ్ పీఎల్ అకౌంట్ లో మనం ఏం ఫైండ్ చేస్తామా? ఎయిదర్ ప్రాఫిట్ ఆర్ లాస్. అలాగే బ్యాలెన్స్ షీట్ ఏం ఫైండ్ చేస్తాం? పొజిషన్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో సేమ్ వే మనం ఓపెన్ చేసేవి ఇక్కడ 3 బుక్స్ ఓపెన్ చేస్తాం. ఫస్ట్ బుక్ ఏంటంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, అండ్ థర్డ్ వన్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో ఏంటంటే మనం నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లోని క్యాష్ బుక్ మనం ఓపెన్ చేస్తాం కదమ్మా. ఈ క్యాష్ బుక్, ఏ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ రెండు సేమ్. అంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో క్యాష్ బుక్ ఎలా అయితే మనం ఓపెన్ చేసి క్యాష్ బుక్ ఎలా అయితే మనం నేర్చుకున్నాం, గుర్తుందా? సింపుల్ క్యాష్ బుక్, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ నేర్చుకున్నాం స్టార్టింగ్ క్లాసెస్ లో. సో సేమ్ అలాగే మనం ఇక్కడ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం ఎక్కడమ్మా? నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అలాగే మనం ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఓపెన్ చేస్తామమ్మా. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో సేమ్ మెథడ్ యూజ్ చేసి మనం ఓపెన్ చేసేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. కానీ ఇక్కడ మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అన్నాం, ఇక మనం సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ అంటాం. ఓకేనమ్మా. సో ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్లు మనం ఎలా అయితే ఆలోచించి అకౌంట్ ఓపెన్ చేసామో సేమ్ అదే పద్ధతిలో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. కానీ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ లో మనం ఫైండ్ చేసేది ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద పీరియడ్, ఇక్కడ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఆఫ్ ద పీరియడ్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం బ్యాలెన్స్ షీట్ ఎలా ఓపెన్ చేస్తాము? ఇన్ ద సేమ్ వే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అని ఓపెన్ చేస్తాం. సేమ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఏమి ఉండదు, మళ్ళీ అసెట్స్ మళ్ళీ లయబిలిటీస్, విచ్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ పొజిషన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో ఇంకా నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పకుండా ముందు చెప్పడానికి కారణం ఏంటంటే మనం నిన్నటి వరకు నేర్చుకున్న ఫైనల్ అకౌంట్స్ ఎలా అయితే ఆలోచించామో సేమ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గురించి అలాగే ఆలోచించాలి, ఏ మార్పు లేదు అని చెప్తున్నాను. అర్థమవుతుందా? ఎవరికైనా డౌట్ ఉందా ఈ విషయంలో? సో వెంటనే నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తర్వాత వెంటనే మనం ఫైనల్ అకౌంట్స్ తర్వాత వెంటనే ఎన్పిఓ స్టార్ట్ చేయడం కూడా కారణం అదే. సేమ్ ఫైనల్ అకౌంట్స్ ఏ ట్రీట్మెంట్ అయితే చేసామో ఇక్కడ అదే ట్రీట్మెంట్ చేస్తాం. చేంజ్ వచ్చేదల్లా అక్కడ క్యాష్ బుక్ ఓపెన్ చేస్తాం, ఇక్కడ క్యాష్ బుక్ ప్లేస్ లో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అక్కడ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, వాటి ప్లేస్ లో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. అక్కడ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేస్తాం, ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఓపెన్ చేస్తాం. ఓకేనమ్మా. ఇవి చేసే పనులు ఒకటే, కానీ పేర్లు మాత్రమే మారుతాయి. ఎందుకంటే ఇవి ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి? మనీ సంపాదించడం కోసమే. ఇవి అలా కాదు. ఇవి దేనికి? ఫర్ ప్రొవైడింగ్ బెనిఫిట్ టు ద సొసైటీ.
సో అలాంటి టైంలో ప్రాఫిట్లు లాస్లు ఇక్కడ ఉండవు. ఇక్కడ ఓన్లీ either మనీ ఇన్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్. సర్ప్లస్ అంటే ఇక్కడ ప్రాఫిట్, లాస్ అంటే ఇక్కడ డెఫిసిట్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ ఓన్లీ నేమ్స్ లో డిఫరెన్స్ తప్ప ట్రీట్మెంట్ లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. సేమ్ ట్రీట్మెంట్. ఓకేనమ్మా? ఇప్పుడు హెడ్డింగ్ పెట్టండి, ఎన్పిఓ డెఫినేషన్ ఆర్ ఇంట్రడక్షన్ అని పెట్టుకున్నాం. అందులో ఫస్ట్ పాయింట్ రాయండి. A non-profit organization is a legal and accounting entity. A non-profit organization is a legal and accounting entity that is operated for the benefits of the society. A non-profit organization is a legal and accounting entity that is operated for the benefits of the society as a whole, rather than for the benefit of a sole proprietor or a group. A non-profit organization is a legal and accounting entity that is operated for the benefits of the society as a whole, rather than for the benefit of a sole proprietor or a group. అంటే ఏంటమ్మా? అది లీగల్లీ యాక్సెప్ట్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనే ఆర్గనైజేషన్ లీగల్ గా ఎవాల్వ్ అయింది. అండ్ ఇట్ విల్ హ్యావ్ ఎన్ అకౌంటింగ్ ప్రిన్సిపల్. ఇట్ ఫాలోస్ ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ అకౌంటింగ్ ఎంటిటీ విచ్ ఈస్ ఫార్మ్డ్ లీగల్లీ. దేనికోసం అంట? ఆపరేటెడ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సొసైటీ యాజ్ ఎ హోల్. సొసైటీకి బెనిఫిట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ హాస్పిటల్స్ అని, ఎడ్యుకేషనల్ సొసైటీస్ అని, టెంపుల్స్. ఓకేనమ్మా? ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సొసైటీ యాజ్ ఎ హోల్ రాదర్ దాన్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఏ సోల్ ప్రొపరేటర్ ఆర్ ఏ గ్రూప్. అంటే ఏంటమ్మా? ఒక పర్సన్ బిజినెస్ చేస్తున్నప్పుడు ఏమంటాం? సోల్ ప్రొపరేటర్. అలాగే సోల్ ప్రొపరేటర్కి ఏమైనా బెనిఫిట్ ఇవ్వడానికో, ఆర్ ఏ గ్రూప్ అని అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్కో ఆర్ కంపెనీకో, వాళ్ళు దేనికోసం చేస్తారు ఈ పనులన్నీ? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ప్రాఫిట్. కానీ ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ద సొసైటీ, అంతే డిఫరెన్స్. సో అక్కడ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎర్నింగ్ ఆఫ్ ప్రాఫిట్ కాబట్టి అక్కడ మనం అన్ని కూడా ప్రాఫిట్ అండ్ లాస్ విధంగా ఆలోచించాలి. ఇక్కడ బెనిఫిట్ టు ద సొసైటీ లాగా ఆలోచించాలి. సో ఫస్ట్ పాయింట్ మీనింగ్ అది. ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లా కాదు, ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ ఆపరేటెడ్ ఫర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద సొసైటీ. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, non-profit making organizations are public hospitals, public educational societies, clubs, రోటరీ క్లబ్ అంటాం కదమ్మా, క్లబ్స్. అవి కూడా రోటరీ క్లబ్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ క్లబ్స్ వీటికి అది కూడా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, టెంపుల్స్ ఎక్సెట్రా. Non-profit making organizations are public hospitals, public educational societies, clubs, temples, etc. Okay na? Next, third point. The financial statements of not-for-profit organizations
The financial statements of not-for-profit organizations includes the preparation of following statements. Includes the preparation of following statements. Number one, the financial statements of not-for-profit organization includes the preparation of following statements. Number one, receipts and payments account. Receipts and payments account. Number two, income and expenditure account. Income and expenditure account. Number three, statement of affairs account. Sorry, statement of affairs account కాదు. Sorry, statement of affairs అంతే. So the financial statements of not-for-profit organizations includes the preparation of following. First one, receipts and payments account, income and expenditure account. Third one, statement of affairs అంతే. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది మీనింగ్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఓపెన్. ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అండ్ నేను మీకు స్టార్టింగ్ లో చెప్పాను డిఫరెన్సెస్ బిట్వీన్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండ్ ఫైనల్ అకౌంట్స్ ఆఫ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో మనం ఓపెన్ చేసే అకౌంట్స్ ఏంటి, ఏది ఎందుకు ఓపెన్ అవుతుందండి. సో ఎవరికైనా డౌట్ ఉంటే అని అడగండి అమ్మా. డౌట్ లేని వాళ్ళు హెడ్డింగ్ పెట్టండి, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. Receipts and payments account. Receipts and payments account. సో ఆల్రెడీ ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఎంఈసీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిందో వాళ్ళకి ఆల్రెడీ ఇవన్నీ తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మనం నేర్చుకుంటాం సమ్ థర్డ్ ఫోర్త్ చాప్టర్ ఏదో ఇది ఎన్పిఓ అక్కడ. ఓకేనా? సో రాద్దాం. రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ గురించి మనందరికీ ఏం తెలుసో రాద్దాం. ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ సిమిలర్ టు క్యాష్ బుక్. ఇట్ ఈస్ సిమిలర్ టు క్యాష్ బుక్ అంటే ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో క్యాష్ బుక్ ఎలా అయితే ఉంటుందో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అలాగా సేమ్. ఏమీ ఆలోచించగలదు. అక్కడ ఎలా అయితే ఓపెన్ చేస్తామో క్యాష్ బుక్ ని ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్స్ తో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ అందులోనే కంటిన్యూ చేయడం. ఇట్ కంటైన్స్ ఆల్ రిసీట్స్ ఆన్ డెబిట్ సైడ్. It contains all receipts on debit side and it contains all payments on credit side. It contains all receipts on debit side and it contains all payments on credit side. Okay na? So receipts and payments account lo debit side receipts untayanta and credit side payments record chestam. Cash book lo kuda em chestam same. Cash book lo debit side అన్ని అమౌంట్ వస్తుంటే డెబిట్ చేస్తాం, అమౌంట్ పేమెంట్ చేస్తుంటే క్రెడిట్ చేసేవాళ్ళు. సేమ్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కూడా సేమ్ అదే చేయాలంట. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ కంటైన్స్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్స్. ఇట్ కంటైన్స్ బోత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ ట్రాన్సాక్షన్స్. అంతే కదా మరి. క్యాష్ బుక్ లో కూడా మనం ఏం చేసేవాళ్ళం అమ్మా, ఒక బిల్డింగ్ అమ్ముతున్నా వచ్చే అమౌంట్ ని డెబిట్ చేసేవాళ్ళం. అదేంటి బిల్డింగ్ అంటే క్యాపిటల్ నేచర్ ఐటమ్. అలాగే మనం డే టు డే గూడ్స్ అమ్ముతున్నా మనం ఏం చేసేవాళ్ళం, క్యాష్ బుక్ లో డెబిట్స్ రికార్డ్ చేసేవాళ్ళం. అదేంటది, రెవెన్యూ నేచర్. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ కూడా సేమ్ అని చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి, ఇందులో కూడా బోత్ రెవెన్యూ నేచర్ ఐటమ్స్ రికార్డ్ చేస్తాం అండ్ అలాగే క్యాపిటల్ నేచర్ ఐటమ్స్ కూడా రికార్డ్ చేస్తాం. థర్డ్ పాయింట్, it includes all cash and bank transactions. It includes all cash and bank transactions relating to. It includes all cash and bank transactions relating to current, past or future. It includes all
cash and bank transactions relating to current, past or future. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ ఉంది, శాలరీ రిసీవ్ అయిందా డెబిట్ సైడ్. రెంట్ ఉంది, పేమెంట్ చేసేనా క్రెడిట్ సైడ్. అంతే. ఇప్పుడు ఈ శాలరీ ఈ ఇయర్ దా, నెక్స్ట్ ఇయర్ దా, ప్రీవియస్ ఇయర్ దా, ఇలాంటి బైఫర్కేషన్స్ అన్ని కూడా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో చెయ్యక్కర్లేదు. అలాగే రెంట్ పేమెంట్ చేశాను, రెంట్ పేమెంట్ చేసిన కరెంట్ ఇయర్ దా, నెక్స్ట్ ఇయర్ దా, లేదా ప్రీవియస్ ఇయర్ ఇప్పుడు పేమెంట్ చేసినా ఇవన్నీ అనవసరం. రిసీవ్ చేసుకున్నానా డెబిట్ సైడ్, అంతే. అది మేబీ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్. పేమెంట్ చేసేనా క్రెడిట్ సైడ్, రెవెన్యూ నేచర్ ఆర్ క్యాపిటల్ నేచర్, వెదర్ ఇట్ బిలాంగ్స్ టు ప్రీవియస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఆర్ కరెంట్ ఇయర్. ఈ బైఫర్ఫికేషన్స్ అన్ని ఎక్కడ చేయాలి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో. ఎందుకంటే అది ఈక్వల్ టు పిఎన్ఎల్ అకౌంట్ అని చెప్పాను. పిఎన్ఎల్ అకౌంట్ లో చేసుకోవాలంటే నేను అంతేగాని క్యాష్ బుక్ లోని, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లోని రెవెన్యూ నేచర్, క్యాపిటల్ నేచర్ అని చూడక్కర్లేదు. కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని కూడా బైఫర్ఫికేషన్ కూడా చూడక్కర్లేదు. ఓకేనమ్మా. నెక్స్ట్ 4th పాయింట్. By preparing the statement, we can find the cash and bank balances. By preparing the statement, we can find the cash and bank balances. Cash and bank balances. సో ఓపెనింగ్ ఇవ్వకపోతే మిగతా అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి ఓపెనింగ్ ఫైండ్ చేయొచ్చు. క్లోజింగ్ ఇవ్వకపోతే అన్ని ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసి క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్ క్యాష్ బ్యాలెన్స్ ని ఫైండ్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో మనం నార్మల్ ఫైనల్ అకౌంట్స్ లో నేర్చుకున్న ఫైనల్ అకౌంట్స్ టైంలో క్యాష్ బుక్ ఉంటుంది కదా, ఆ క్యాష్ బుక్ కి ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లో నేర్చుకునే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ కి ఎవరికైనా డిఫరెన్స్ కనిపిస్తేనే చెప్పచ్చు, లేదా అర్థం కాకపోయినా అడగచ్చు. ఓకేనమ్మా. ఒక్క పేరు తప్ప, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ క్యాష్ బుక్ అనే పేరు తప్ప మిగతా అంతా సేమ్. ఎవరికైనా డౌట్ ఉన్నా లేదా డిఫరెన్సెస్ ఏమైనా మనం మిస్ అయినా చెప్పచ్చు. సో రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అందరికీ అర్థమైంది అనుకోవచ్చా? నెక్స్ట్ హెడ్డింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో మళ్ళీ చెప్పుకున్నాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అంటే P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా అయితే ఉంటుందో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని సేమ్ అలాగే రికార్డ్ చేస్తాం. ఓకేనమ్మా. సో అందులో పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ రాయండి. హెడ్డింగ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అందులో ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ సిమిలర్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. It is similar to profit and loss account. Full stop, continuation. It is similar to profit and loss account. Full stop, continuation. The left hand side contains expenditures. The left hand side of the account contains expenditures, and the right hand side of the account contains incomes. సో సేమ్ P&L అకౌంట్ కూడా అంతే. ప్రాఫిట్స్ అన్ని క్రెడిట్ సైడ్, లాసెస్ అండ్ ఎక్స్పెన్స్ అన్ని డెబిట్ సైడ్. సేమ్ అదే చెప్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ కంటైన్స్ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. ఇట్ కంటైన్స్ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటమ్మా, క్యాపిటల్ నేచర్ నేను పట్టించుకోను. క్యాపిటల్ నేచర్ అన్నీ కూడా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతాయి, నాకు సంబంధం లేదు. P&L అకౌంట్ ఆర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తో మన సంబంధం ఏంటి? ఓన్లీ కరెంట్ ఇయర్. అంటే హెడ్డింగ్ మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే మనం ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్, అంటే ఆ ఇయర్ సంబంధించినవే. అదే బ్యాలెన్స్ షీట్ కి యాజ్ ఆన్ ద డేట్, ఆ రోజు వరకు, ఆ రోజుకి. అర్థవుతుందమ్మా? అంటే ఆ రోజు వరకు ఉన్న అసెట్స్ లైబిలిటీస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యేవి బ్యాలెన్స్ షీట్ లో, ఆ ఇయర్ మాత్రమే ఉండేవి P&L అకౌంట్ లో. ఇన్ ద సేమ్ వే ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో కూడా ఇట్ కంటైన్స్ ఓన్లీ రెవెన్యూ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్, అంటే క్యాపిటల్ సంబంధించినవి ఏవి కూడా ఆ ఇయర్ లో ఉన్న రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ మాత్రం రికార్డ్ చేస్తుంది, క్యాపిటల్ ట్రాన్సాక్షన్ సంబంధం లేదు అని చెప్తుంది అనమాట ఇన్కమ్ ఎక్స్పెన్స్. నెక్స్ట్, it follows accrual principle, so the transactions related to current period are recorded. Third point, it follows accrual principle. ఈ రోజు మనం చాప్టర్ నెంబర్ 1 లో యూనిట్ నెంబర్ 2 స్టార్ట్ చేస్తామమ్మా అని చెప్పాను. అందులో నేర్చుకుంటాం ప్రిన్సిపల్స్, కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్ అని. అందులో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఏంటంటే అక్రూవల్ ప్రిన్సిపల్. థియరిటికల్ ఫ్రేమ్వర్క్ చెప్పుకుంటున్నాం కదా, అందులో అక్రూవల్ ప్రిన్సిపల్ చెప్పాలి ఈ రోజు నేను. కానీ ఇప్పుడు ఇక్కడ ముందే వచ్చింది అక్రూవల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అనేది. సో అక్రూవల్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే, ఇట్ ఓన్లీ కరెంట్ ఇయర్ ఏం జరిగిందో అది మాత్రం రికార్డ్ చేస్తాం. ప్రీవియస్ ఇయర్వి, నెక్స్ట్ ఇయర్వి కూడా మనం ఏం చేస్తామమ్మా, ఎలిమినేట్ చేస్తాము. అండ్ దే విల్ బి రికార్డెడ్ యాజ్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ ఇన్ బ్యాలెన్స్ షీట్. వాట్ అంటారు? అక్రూవల్. అర్థమవుతుందా? అది రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో వస్తుంది, అమౌంట్ వస్తుంది అనుకోండి అమ్మా. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ సంబంధించి అడ్వాన్స్ వస్తుంది, వద్దని చెప్పాం, ఏం చేస్తాం, తీసుకొని దాన్ని ఎక్కడికి పంపిస్తాం, బ్యాలెన్స్ షీట్ కి పంపిస్తాం. కానీ P&L అకౌంట్ లో, ఐ మీన్ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో ఏముండాలని చెప్పాను, ఓన్లీ కరెంట్ ఇయర్ ఉండాలని చెప్పాను. కాబట్టి అక్కడ ఏం చేస్తాం, మనం ఇగ్నోర్ చేస్తాము. సో అక్రూవల్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఇట్ షుడ్ కంటైన్స్ ఓన్లీ కరెంట్ ఇయర్స్. అందుకే ఏమన్నాడు, సో ద ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు కరెంట్ పీరియడ్ ఆర్ రికార్డెడ్. ఓన్లీ కరెంట్ ఇయర్ మాత్రమే ఉంటాయి. అందుకే మనం ఫైనల్ అకౌంట్స్ చేసినప్పుడు మీకు గుర్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్, P&L అకౌంట్ లో రెంట్ అని చెప్పేసాను, టు P&L అకౌంట్ డెబిట్ సైడ్. ఆ రెంట్ పెయిడ్ నుంచి నేను ఏం తగ్గిస్తాను, ప్రీవియస్ ఇయర్ తగ్గిస్తాను, నెక్స్ట్ ఇయర్ తగ్గిస్తాను. కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఉంటే ఏం చేస్తానమ్మా, యాడ్ చేస్తాను. అవునా? సో ఆ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేస్తున్నాం అంటే, బేస్డ్ ఆన్ అక్రూవల్ ప్రిన్సిపల్. అక్రూవల్ ప్రిన్సిపల్ ని ఫాలో అయ్యి ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నాం. సో ఇది ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ గురించి. ఇది ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. సేమ్ ఇంకా మీకు డౌట్ కూడా రాకూడదు, ఎందుకంటే సేమ్ P&L అకౌంట్ లో మనం ఏం చేసామో సేమ్ అదే మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ ఎక్స్పెన్స్ అకౌంట్ లో చేస్తాము. డౌట్ కూడా రాకూడదు. నెక్స్ట్ హెడ్డింగ్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. నెక్స్ట్ హెడ్డింగ్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. నెక్స్ట్ హెడ్డింగ్, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో అందులో రాసుకున్నాము ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ సిమిలర్ టు బ్యాలెన్స్ షీట్. It is similar to balance sheet prepared for a particular date. Prepared for a particular date. It contains all list of assets and liabilities. It contains all list of assets and liabilities. So ఏమంటున్నాడు, నార్మల్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లో మనం ఓపెన్ చేసే బ్యాలెన్స్ షీట్ ఎలా అయితే ఉంటుందో, ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ప్రిపేర్ చేసేది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అందులో ఏముంటాయంటే, ఇట్ కంటైన్స్ బోత్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. ఏంటి ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ అంటే ఏంటి? సో ఆ పాయింట్ రాసిన తర్వాత రాసుకున్నాం, ఫండ్ బేస్డ్ అకౌంటింగ్. ఫండ్ బేస్డ్ అకౌంటింగ్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ వచ్చిందమ్మా, ఆ ఫండ్ ఫర్ స్పెసిఫిక్ పర్పస్ వచ్చింది. స్పెసిఫిక్ పర్పస్, ఓకేనా? ఆ స్పెసిఫిక్ పర్పస్ టూ టైప్స్ అయి ఉండొచ్చు. ఒకటి క్యాపిటల్ నేచర్డ్ అయి ఉండొచ్చు పర్పస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసెట్ క్రియేట్ అవ్వచ్చు. లేదు, ఫండ్ ఫర్ రెవెన్యూ నేచర్ అంటే ఏంటి, ఆ ఇయర్ లో జరిగే ఎక్స్పెన్సెస్ కోసం వాడచ్చు. సో ఫండ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్ వచ్చింది, విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ నేచర్ ఆర్ రెవెన్యూ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ క్యాపిటల్ నేచర్ అనుకుందాం అమ్మా. సో ఫస్ట్ ఎంట్రీ ఫండ్ రిసీవ్ అయింది అనుకుందాం. ఫండ్ రిసీవ్డ్ అయినప్పుడు ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫండ్ అకౌంట్. అంతే కదా. ఫండ్ ఏంటి, ఫండ్ ఏ బ్యాలెన్స్ అమ్మా? క్రెడిట్ బ్యాలెన్స్ టు ఫండ్ అకౌంట్. అండ్ నెంబర్ బి, ఫండ్ యూటిలైజ్ అయింది అనుకోమ్మా. ఫండ్ యూటిలైజ్డ్ అయితే క్యాపిటల్ నేచర్ కదా, ఏమొస్తుందమ్మా? అసెట్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. అండ్ ఏ పర్పస్ కోసం ఫండ్ వచ్చిందో ఆ పర్పస్ సర్వ్ అయింది అనుకోమ్మా. సో పర్పస్ సర్వ్డ్ అంటే మొత్తం ఫండ్ అంతా యూటిలైజ్ చేసాం, అప్పుడు పర్పస్ సర్వైవ్ అవుతాం. అప్పుడు ఫండ్ ఏం చేయాలేమో, మనకు వచ్చిన ఫండ్ ని క్యాన్సిల్ చేయాలి. ఫండ్ అకౌంట్ డెబిట్ అండ్ ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ ఫండ్. అంటే ఏంటమ్మా? క్యాపిటల్. బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ కి యాడ్ అవుతుంది. అదే క్యాపిటల్ నేచర్ అయితే. లేదు రెవెన్యూ నేచర్ అనుకోమ్మా, ఫండ్ రిసీవ్ అయినప్పుడు ఎంట్రీ ఏదైనా మారుతుందా? సేమ్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఫండ్ అకౌంట్. నెక్స్ట్ బి, ఫండ్ యూటిలైజ్ చేశాను. ఫండ్ యూటిలైజ్డ్. ఇంకా ఫండ్ యూటిలైజ్ అయిన ప్రతిసారి కూడా ఏమవుతుందమ్మా, ఇంకా రెవెన్యూ నేచర్ లో ఫండే తగ్గిపోతూ ఉంటుంది, అవునా? సో ఫండ్ తగ్గిపోయే ముందు ఫండ్ యూటిలైజ్ చేస్తాం కదా. సో దేనికి ఖర్చు పెట్టామో ఆ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. అండ్ దిస్ ఎక్స్పెండిచర్ ఎక్కడ తగ్గుతుందని చెప్పాను? ఫండ్ నుంచి తగ్గుతుందని చెప్పాను. సో ఫండ్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇది ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ అంటే. సో క్యాపిటల్ నేచర్ లో ఎసెట్ క్రియేట్ అవుతుందమ్మా, పర్పస్ సర్వ్ అవగానే ఆ ఫండ్ ఏం చేయాలి? క్యాపిటల్ గా యాడ్ చేసేయాలి. రెవెన్యూ నేచర్ లో ఫండ్ యూటిలైజ్ చేస్తున్నామంటే ఎప్పుడైతే యూటిలైజ్ చేసే ప్రతిసారి కూడా ఫండ్ లోంచి మాత్రమే అమౌంట్ తగ్గించుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఫండ్ జీరో అయిపోద్ది, పర్పస్ ఇంకా అసెట్ ఏమి మిగలదు. So this is known as a fund-based accounting, which is used in the preparation of a statement of affairs. So statement of affairs యూజ్ చేసినప్పుడు ఫండ్స్ ఏమైనా ఉంటే which will be treated under fund-based accounting. సో ఎంట్రీస్ జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫాస్ట్ గా. సో నోట్ చేశారమ్మా? Yes, sir. హెడ్డింగ్ పెట్టినాం, డిఫరెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ ఎన్పిఓ. కొన్ని టర్మ్స్ నేర్చుకుందామమ్మా సమ్స్కి వెళ్ళే ముందు. సో అందులో ఫస్ట్ టర్మ్ డొనేషన్స్.
donations. These are raised either for meeting revenue or capital expenditure. These are raised either for meeting revenue or capital expenditure. Next, continuation. The accounting treatment is similar to fund-based accounting. The accounting treatment is similar to fund-based accounting explained above. పైన చెప్పుకున్న ఫండ్ బేస్డ్ అకౌంటింగ్ ఎలా అయితే చేసామో ఇన్ ద సేమ్ వే డొనేషన్స్ కూడా ట్రీట్ చేయాలి. ఓకేనమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లోని డొనేషన్ ఫర్ మీటింగ్ రెవెన్యూ అన్నాడు. ఓకేనమ్మా. అండ్ డొనేషన్స్ విల్ బి క్యాపిటలైజ్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి? డొనేషన్స్ ని బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళాలి. ఓకేనమ్మా. లేదు రెవెన్యూ అన్నాడు, ఏం చేయాలి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తీసుకెళ్ళాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ సబ్స్క్రిప్షన్. సెకండ్ వన్ సబ్స్క్రిప్షన్. Subscriptions are being income to NPO or income to organization and should be allocated to income and expenditure account on accrual basis. Accrual basis ఎలా అయితే చేస్తామంటే ఫర్ రెంట్, శాలరీస్ ఎలా అయితే చేస్తామో సబ్స్క్రిప్షన్ కూడా అలాగే చేయండి, అలాగే ట్రీట్ చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్ లైఫ్ మెంబర్షిప్ ఫీ. Life membership fee should be transferred to statement of affairs as it is capital in nature. సో లైఫ్ మెంబర్షిప్ లైఫ్ లో ఒకసారి తీసుకుంటాం మెంబర్షిప్ ఫీజ్ ని. సో దాన్ని ఏం చేయాలంట? బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ వన్ లెగసీ. సార్ ఒకసారి రిపీట్ చేయండి సార్. లైఫ్ మెంబర్షిప్ ఫీ అమ్మా. It should be transferred to life membership fee should be transferred to statement of affairs as it is capital in nature. Transferred to statement of affairs as it is capital in nature. Thank you, sir. Next one, legacy amma. Legacy. It is an amount received by an organization. It is an amount received by organization as per the WILL will amma. As per the will of the person. As per the will of the person after his death. It is an amount received by organization as per the will of the person after the death. సో లెగసీ అంటే ఏంటి? ఏదన్నా ఒక రోటరీ క్లబ్ కానీ ఒక టెంపుల్ కి కానీ నాకున్న ఆస్తుల్ని రాసి ఇచ్చేసాను అనుకోమ్మా. సో అలా వచ్చే ప్రాపర్టీస్ ని ఏమంటామమ్మా?
legacy. So as per the will or as per the agreement వచ్చే ఆస్తుల్ని ఏమంటామా లెగసీస్ అంటాం. ఓకేనా? సో it is an amount received by an organization as per the will of the person after the death, and it is treated as capital in nature. సో అసెట్స్ అగ్రిమెంట్ ద్వారా మనకు వస్తున్నాయమ్మా. సో ఏంటవి క్యాపిటల్ నేచర్డ్ ఐటమ్స్. సో it is treated as capital natured. And last one, honorarium. It is paid to some person. Honorarium, it is paid to some person for receiving any service. It is paid to some person for receiving any service from that person. It is paid to some person for receiving any service from that person. మా హానరోరియం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గనైజేషన్ లో రెగ్యులర్ గా పనిచేసే వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటమ్మా శాలరీ. సో అలా కాకుండా మనం ఏమన్నా సెమినార్స్ కండక్ట్ చేసినా, మనం ఏమైనా వర్క్ షాప్స్ కండక్ట్ చేసినా, మన ఆర్గనైజేషన్కి వచ్చి ఎవరైనా సరే ఆ స్కిల్ ని మనకి ఇస్తున్నారు అనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ స్పీచ్ ద్వారానో మీరు మన స్కిల్ ని డెవలప్ చేసుకోవడానికి వాళ్ళని హెల్ప్ చేస్తుంటే మనకు వాళ్ళకి శాలరీస్ ఇచ్చాం అనకూడదు. ఆ రోజు శాలరీ లేదా ఆ రోజు వేజెస్ ఇచ్చాం అనకూడదు. వాళ్ళకి ఏమి ఇచ్చాం అన్నది హానరోరియం ఇచ్చాం. ఓకేనమ్మా? హానరోరియం అంటే అందరికి ఇచ్చేది కాదు, ఫర్ సమ్ స్పెషల్ పర్సన్స్. ఓకేనా? నెక్స్ట్, it is treated as expenditure for NPO. It is treated as expenditure for NPO. సో ఎక్స్పెండిచర్ ఫర్ NPO అంటే ఎక్కడ రావాలి? అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. క్యాపిటల్ అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. క్యాపిటల్ అయినా లేదా రెవెన్యూ నేచర్ అయినా అది ఎక్కడ వస్తుంది? రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. సో ఇది థియరీ అమ్మ. NPO నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ యొక్క థియరీ ఇది. ఇక్కడ వరకు నేర్చుకున్నాం. ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి. సో ఆ టర్మ్స్ అన్ని మనం ఆల్రెడీ ఒకసారి వింటే అది రెవెన్యూ నేచర్, క్యాపిటల్ నేచర్ అని సమ్ చేసినప్పుడు తెలిసిపోద్ది. ఎందుకంటే కొంచెం ఫైనల్ అకౌంట్స్ లో నేర్చుకున్న టర్మ్స్ లాగే ఉంటాయి కూడా సేమ్. సో కొంచెం కొత్తగా కనిపించేవి ఏమైనా ఉంటాయంటే ఈ 5 టర్మ్స్ అని. సో ఈ 5 టర్మ్స్ అలాగే ముందు చెప్పుకున్న థియరీ డౌట్ ఉంటే చెప్పండి, సమ్స్ లోకి వెళ్దాము. సో డౌట్ లేదు అనుకోని సమ్స్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఓపెన్ చేయండి. ఇలస్ట్రేషన్ నెంబర్ 1. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 1 ఏం చెప్తుంది చూడండి. సో రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇచ్చాడంటమ్మా ఫర్ ద స్వరాజ్ క్లబ్. రాఘవేంద్ర సేమ్ సమ్మా, అదే కదా సమ్ ఉంది. స్వరాజ్ క్లబ్ చెప్పండి అమ్మా, సేమ్ సమ్మా. ఓకే. సో స్వరాజ్ క్లబ్ సమ్మమ్మా చదువుతున్నాను సార్. ద రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ పేమెంట్స్ ఫర్ ద స్వరాజ్ క్లబ్ ఫర్ ద ఇయర్ ఎండ్ 31st March వర్ అని చెప్పి కొన్ని రిసీప్ట్స్, కొన్ని ఐటమ్స్ ఇచ్చాడమ్మా. సో అవన్నీ కూడా మనం ఫైండ్ చేయాలి. లాస్ట్ లో ఎవరు రిక్వైర్డ్ టు ప్రిపేర్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అన్నాడు. సో ఫస్ట్ ఓపెన్ చేద్దాము రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. అప్పుడు ఒక్కొక్క ఐటమ్ చదువుకుంటూ వెళ్దాం. అది మనకి రిసీప్టా పేమెంట్ అని ఆలోచించి డెబిట్ చేయాలో క్రెడిట్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో హెడ్డింగ్ పెట్టండి, ఇల్లస్ట్రేషన్ 1, రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఆఫ్ స్వరాజ్ క్లబ్ for the year ended 31st March 2016. సో ఓపెన్ చేయండి అమ్మ ఒక అకౌంట్.
సో డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్. ఓకే. సో రాఘవేంద్ర ఒక్కొక్క ఐటమ్ చదవమ్మా, రికార్డ్ చేద్దాం. The receipts and payments of the Swaraj Club for the year ended 31st March 2016 were entrance fee rupees 300. అమ్మ ఎంట్రన్స్ ఫీ అంటే డెబిటా క్రెడిటా? Debit, sir. ఎందుకంటే డెబిట్ సైడ్ మనం ఏమనుకున్నాం ఆల్రెడీ, డెబిట్ సైడ్ అండి రిసీట్స్ అండ్ క్రెడిట్ సైడ్ అన్ని Payments. పేమెంట్స్. ఓకేనా? సో ఎంట్రన్స్ ఫీ అనేది ఏంటి మనకి? రిసీట్. సో టు ఎంట్రన్స్ ఫీ 300. ఎంతమ్మా? 300. 300. నెక్స్ట్ Membership fees 3000. సో టు మెంబర్షిప్ ఫీ ఎంతమంది? 3000. 3000. నెక్స్ట్ Donation for club pavilion. డొనేషన్ ఫర్ క్లబ్ అన్నాడు, అది రెవెన్యూ నేచరా లేకపోతే క్యాపిటల్ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. రిసిప్ట్ పేమెంట్స్ అకౌంట్ అని అమౌంట్ వచ్చింది, రిసిప్ట్ రాసుకోవడమే. ఓకేనా? Yes, sir. సో టు డొనేషన్ ఫర్ క్లబ్ ఎంత మరి? 10,000. 10,000. నెక్స్ట్ Foodstuff sales. ఫుడ్ స్టఫ్ సేల్ అంటారు. అంటే సేల్ చేస్తే మనకి ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది కదా. Yes, sir. సో టు ఫుడ్ స్టఫ్ సేల్ అకౌంట్ ఎంతది? 1200. 1,200. నెక్స్ట్ To salaries and wages. సాలరీస్ అండ్ వేజెస్ అంటే ఏంటి? పేమెంట్స్ అవి. సో Payments. బై Sir. సాలరీస్ అండ్ వేజెస్ అకౌంట్ 1,200. 1200. నెక్స్ట్ Purchase of foodstuff. పర్చేస్ చేస్తుంటే పేమెంట్. సో Payments. బై పర్చేస్ ఆఫ్ ఫుడ్ స్టఫ్ 800. 800. నెక్స్ట్ Construction of club pavilion. సో కన్స్ట్రక్షన్ చేస్తుంటే పేమెంట్ చేయాలి. బై కన్స్ట్రక్షన్ ఆఫ్ 11,000. క్లబ్ ఎంతమ్మా? 11,000. 11,000. నెక్స్ట్ General expenses. ఎక్స్పెన్స్ అన్నాడు అంటే పేమెంట్ చేయాలి. బై జనరల్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఎంత? 600. 600. నెక్స్ట్ Rent and taxes. రెంట్ అండ్ ట్యాక్సెస్ కూడా పేమెంటే. సో బై రెంట్ అండ్ ట్యాక్సెస్ అకౌంట్ 400. 400. నెక్స్ట్ Bank charges. బై బ్యాంక్ చార్జెస్ అకౌంట్ ఎంత? 160. 160. నెక్స్ట్ Cash in hand on April 1st 200 and March 31st 350. అంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ లో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్యాష్, ఇంకోటి ఏంటంటే బ్యాంక్. అవునా? Yes, sir. సో ఓపెనింగ్ క్యాష్ ఎంత అని చెప్తున్నాడు? 200 అని చెప్తున్నాడు. 200. అలాగే బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ లో మళ్ళీ రెండు ఉంటాయి. ఏంటి? క్యాష్, బ్యాంక్. సో క్లోజింగ్ క్యాష్ ఎంత అంట? 400. క్లోజింగ్ క్యాష్ ఎంత? Sorry. 350, sir. 350. 350. అండ్ అలాగే ఓపెనింగ్ బ్యాంక్ 400 అంట. అండ్ క్లోజింగ్ బ్యాంక్ ఎంతమ్మా? 590, sir. 590. ఓకేనమ్మా? సో టోటల్ చేయండి. ఓపెనింగ్ 600 అనుకుంటాను ఓపెనింగ్ బ్యాలెన్స్. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత? 940, sir. 940. సో ఇంక అన్ని రికార్డ్ చేస్తాం కాబట్టి మనకి ఏ బ్యాలెన్స్ రాదు, ఏం ఫైండ్ చేయగలదు. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే క్యాష్ బ్యాంక్, క్యాష్ ఇస్తాడు, బ్యాంక్ మనం ఫైండ్ చేయాలంటాడు 590. ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉంటే అడిగినా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 1. నెక్స్ట్ చేద్దామా? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2 చేద్దాం. ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2. ఓకే రఘురామ్ Sir, చదువుతావా క్వశ్చన్? ఇల్లస్ట్రేషన్ నెంబర్ 2. yes, sir. ఓకే చదువు. During 2016, subscription received in cash is 42,000. It includes
1600 for 2015 and 600 for 2017. ఓకే Also, 3000 has still to be received for 2016. ఓకే Calculate the amount to be credited to income and expenditure account in respect of subscription. ఈ టైప్ సమ్స్ మనం ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్ లో చేసామో చేయలేదా? Yes, sir. ట్రై చేద్దాం సమ్స్, ఈ సమ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఏమన్నాడు? సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ అన్నాడు, అవునా? Yes, sir. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటి? 42,000. సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఎంట్రీ ఏంటి? Cash account debit. క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ కదా, Subscription. To Subscription received account. సబ్స్క్రిప్షన్ అకౌంట్. ఎంతమ్మది అమౌంట్? 42,000. 42,000 అంతేనా? అర్థమైంది అది? Yes, sir. నెక్స్ట్ సెకండ్ ఏం చెప్తున్నాడు? ఇట్ ఇంక్లూడ్స్ 1600 ఫర్ 2015 అంట. మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2016. 2016 లో ఉన్నాం. ఇది ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాడు? 2015 గురించి మాట్లాడుతున్నారు సార్. 2015 కి సంబంధించింది 2016 లో ఉందంటే అదేంటి? ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్, అవునా కదా? ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ అని చెప్పగలవా? ఎస్ సార్. చెప్పు. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటున్నాడు, అదేనా కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్? కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ కాదు సార్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే ప్రీవియస్ ఇయర్ అది మనకి సబ్స్క్రిప్షన్ ఇప్పుడు రిసీవబుల్. ఇన్కమ్ కాదు సార్, మనకి ఇన్కమ్ కాదు, కరెంట్ ఇయర్ కి ఇన్కమ్ కాదు సార్. సో అప్పుడు ఏం చేయాలి? సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు అది సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అని రాసేవాళ్ళం. రిసీవబుల్ అకౌంట్, అవునా? ఎంతది? 1600. అమ్మ కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్, కరెంట్ ఇయర్ నాకు ఇది ఇన్కమ్ అయ్యి ఉంటే ఈ సబ్స్క్రిప్షన్ ఏం చేసేవాడిని నేను? ఇదిగోండి ఇక్కడ చేశాను, క్రెడిట్ చేసేవాడిని. అది నా ఇన్కమ్ అయ్యి ఉంటే. కరెంట్ ఇయర్ కాదు, ఇది ఎప్పుడు ఇయర్ది? లాస్ట్ ఇయర్ అది. కాబట్టి సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అకౌంట్. ఫైనల్ అకౌంట్స్ ఎంట్రీస్ అని చెప్పండి, నాకు బాగా గుర్తు, అందుకే ఇప్పుడు నేను చెప్పట్లేదు మళ్ళీ. నెక్స్ట్ అమ్మ థర్డ్ వన్, 600 for 2017. అమ్మ 2017 అంటే కరెంట్ ఇయర్ అడ్వాన్స్ అనొచ్చా? ఎస్ సార్. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ కి ఎంట్రీ అని చెప్పగలవా? ఎస్ సార్. సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. అంతే, సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు ఈసారి సబ్స్క్రిప్షన్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్ 600. ఎందుకంటే ఇన్ అడ్వాన్స్ అమ్మా. సో ఇది కూడా కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ కాదు. కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అయితేనే క్రెడిట్ చేయాలి, కాదు కాబట్టి డెబిట్ చేశాను, అంతేనా? ఎస్ సార్. 600. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్. ఆల్సో 3000 has still to be received for 2016. అంటే దాని కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అనొచ్చా? అది కరెంట్ ఇయర్ రిసీవబుల్ అనొచ్చా? ఎస్ సార్. అమ్మ కరెంట్ ఇయర్ రిసీవబుల్లే, కానీ కరెంట్ ఇయర్ దా కాదా? కరెంట్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అంటే కరెంట్ ఇయర్ దేనా? రాలేదంతే, కానీ సబ్స్క్రిప్షన్ కరెంట్ ఇయర్ దే కదా. కరెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ అయ్యి ఉంటే ఏం చేయాలి? టు సబ్స్క్రిప్షన్ అకౌంట్. ఎంతది? 3000. రాలేదు కాబట్టి దాన్ని ఏమంటావమ్మా? సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ 3000. సరే, ఇది ఎందుకు డెబిట్ అయింది? అమ్మ నాకు అసెట్, అది అసెట్ కాబట్టి నాకు రావాల్సింది రాలేదంటే ఏంటి? అసెట్ కదా, అందుకే డెబిట్ చేశాను. సబ్స్క్రిప్షన్ కరెంట్ ఇయర్ దగ్గర రాలేదు అంటే కరెంట్ ఇయర్ ఇన్కమే కదా అది, అందుకే అది క్రెడిట్ చేశాను. అర్థమైంది? అర్థం కాలేదా? ఇప్పుడు దీన్ని ఒక సబ్స్క్రిప్షన్ అకౌంట్ లో వేద్దాం. ఈ ఎంట్రీస్ నేను ఏం చేయట్లేదు, మనం రాసిన ఎంట్రీస్ నే పోస్టింగ్ చేద్దాం అని చెప్తున్నాను. ఓకేనా? సో ఓపెన్ చేస్తాను మా సబ్స్క్రిప్షన్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ సబ్స్క్రిప్షన్ క్రెడిట్ సైడ్ వచ్చిందమ్మా, అంటే బై క్యాష్ అకౌంట్ ఎంత? 42,000. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డెబిట్ సైడ్ వచ్చిందమ్మా. ఓకేనా? టు సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అకౌంట్. నేనేం చెప్పట్లేదు, మీరే చెప్తున్నారు. ఎంతది? 1600. నెక్స్ట్ అమ్మా సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ మళ్ళీ టు ఇది అడ్వాన్స్. సో టు సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అకౌంట్. ఎంత అమ్మది?
600. 600. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ ఉంది సబ్స్క్రిప్షన్. By subscription receivable. సబ్స్క్రిప్షన్ రిసీవబుల్ అకౌంట్ ఎంత మంది? 3000. అర్థమైందా అర్థం కాలేదా? Yes, sir. ఒక్కసారి ఇంకొక ఎంట్రీ మిస్ అయిపోయాం. ఒకవేళ కరెంట్ ఇయర్ మనం సబ్స్క్రిప్షన్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ పంపించాలమ్మా. Yes, sir. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పంపించాలంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో సబ్స్క్రిప్షన్ మన ఇన్కమ్ కాబట్టి డెబిట్ సైడ్ పడుతుందా క్రెడిట్ సైడ్ పడుతుందా? Credit side, sir. అంటే ఎంట్రీ ఏం రావాలి? Subscription account debit to income and expenditure account. ది సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. అవునా? అంటే Yes, sir. సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ లో టు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇదే కదా అడుగుతున్నాడు. చూడు ఒకసారి రికార్డ్ చదువు. అక్కడ ఏం క్యాల్కులేట్ చేయమన్నాడు చదువు. Calculate the amount to be credited to income and expenditure account in respect of subscription. అదే కదా అడుగుతున్నాడు. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లో Yes, sir. ఏది క్రెడిట్ అవుతుంది అంటే సబ్స్క్రిప్షన్ లో ఏది డెబిట్ అవుతుంది, అంతేనా కదా? Yes, sir. 42,000 ప్లస్ 3,000 ఎంత? 45,000. 45,000. ఈ 45,000 మైనస్ చేస్తే 1,600 ని 600 ని 42,800. అర్థమైందా అర్థం కలదా? Yes, sir. అర్థమైందమ్మా అందరికి? సార్ మాకు ఎలా అర్థం కాలేదు, మీ రేటు మీ ఎంట్రీస్ రేటు మాకే అర్థం కావట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? స్టేట్మెంట్ ఓపెన్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఓపెన్ చేద్దాం. అమౌంట్ ఎంత రిసీవ్ అయింది? అమౌంట్ రిసీవ్డ్ ఎంతమ్మా? అమౌంట్ రిసీవ్డ్ ఎంత? 42,000. 42,000 ఇంత రిసీవ్ అయింది. అందులోని సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ రాసిన ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే కరెంట్ ఇయర్ అది. Card, sir. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మనం Yes, ప్లస్ చేయాలా yes. యాడ్ చేయాలా? Separate, sir. సారీ సబ్ట్రాక్ట్ చేయాలా Yes. మైనస్ చేయాలా? Minus. యాడ్ చేయాలా మైనస్ చేయాలా? Minus, sir. మైనస్ చేయాలి. ఓకే ఎంత మరి? 1,600. 1,600. 1,600 ఇక్కడ ఉంది. అలాగే కరెంట్ ఇయర్ అడ్వాన్స్ అమ్మ. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ అమ్మ. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ కూడా ఈ ఇయర్ దా Card, sir. నెక్స్ట్ ఇయర్ ది. సో దాన్ని కూడా ఏం Yes, sir. చేయాలి? Less, sir. 600. అర్థమవుతుందమ్మా? అలాగే కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అంటే ఎప్పుడుదమ్మా? ఇయర్దే కదా? Current year. Yes, sir. ఇయర్ అంటే యాడ్ చేయాలి. Actually. చూడండి 42,000 మైనస్ 1,600 మైనస్ 600 ప్లస్ 3,000 విల్ బి 42,800. అవునా కదా? Yes, sir. ఈ తతంగం అంతా మనం P&L అకౌంట్ లో వేసి క్రెడిట్ సైడ్ చేసేవాళ్ళం ఫైనల్ అకౌంట్స్ లో, గుర్తుందా? Yes, సో sir. ఇలా చేసిన ఆన్సర్ రావాలి, అకౌంట్ వేసిన ఆన్సర్ రావాలి. అర్థమైందా అర్థం కదా? ఓకేనమ్మా? ఇలస్ట్రేషన్ నెంబర్ 3 చూద్దాం. సేమ్ ఇలస్ట్రేషన్ నెంబర్ 3 శివ చెప్తాడు. శివ మార్కంటే ఉన్నాడా? Yes, sir. ఒకసారి చదవమ్మా. Yes, sir. Salaries paid ఎంత? Suppose salaries paid. ఎంత? Salaries paid 23,000, sir. 23,000. నెక్స్ట్ ఒకటి చదువు. సాలరీస్ అన్పెయిడ్ ఆన్ 31st March 2015 అంటే అర్థం ఏంటి? అంటే 2015 లో పే చేయలేదు, మనకి 2016 లో వచ్చి ఉండొచ్చు సార్. అంటే కరెంట్ ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ ఏనా? అవుట్ స్టాండింగ్. ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్ అవుట్ స్టాండింగ్ మనం లెస్ చేస్తామా యాడ్ చేస్తామా? లెస్ చేస్తాం సార్. లెస్ 1,400. ఓకేనా? ఎస్ సార్. అండ్ అలాగే ప్రీపెయిడ్ ఆన్ 15 అంటే ఏంటి? ప్రీవియస్ ఇయర్ అడ్వాన్స్ అంటే కరెంట్ ఇయర్ దా కాదా? కరెంట్ ఇయర్ సార్ యాడ్ చేయాలి సార్. 400 యాడ్ చేస్తాను. నెక్స్ట్ చేయాలి సార్. అన్పెయిడ్ ఆన్ 2016 అంటే ఏంటి? కరెంట్ ఇయర్ అవుట్ కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ యాడ్ చేయాలి కదా? యాడ్ చేయాలి సార్. 1,800. కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ సార్ అంటే లెస్ చేయాలి సార్. ది కరెంట్ ఇయర్ ప్రీపెయిడ్ ఈజ్ ఈక్వల్ టు 600 లెస్ చేస్తే నాకు 23,000 మైనస్ 1,400 ప్లస్ 400 ప్లస్ 1,800 మైనస్ 600. ఆన్సర్ ఎంత రావాలమ్మా? 10,600 సార్. ఎంతమ్మా? 10,600. సరిగ్గా చూడు ఒకసారి మళ్ళీ. 23,000 మైనస్ 1,400 ప్లస్ 400 ప్లస్ 1,800 మైనస్ 600. 23,200 సార్. 23,200. అర్థమవుతుందా? సేమ్ ఇలా అకౌంట్ వేసినా ఇదే రావాలి. లేదు మాకు అకౌంట్ అర్థం కావట్లేదు, స్టేట్మెంట్ చేసినా సేమ్ ఆన్సర్ రావాలి. అర్థమైందా?
రేపు వచ్చినప్పుడు శాలరీస్ అకౌంట్ వేసి సేమ్ 23,000 వస్తుందో చేసి చెప్తారా నాకు? సేమ్ ఇంకా ఇలా ఎంట్రీస్ రాయడం, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఎంట్రీస్ రాయడం, ఆ ఎంట్రీస్ ని శాలరీస్ అకౌంట్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా? 23,200 ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ని తగ్గినట్టు రావాలి. చేస్తారు మీరు అది అకౌంట్ లో వేయడం? ఎస్ సార్. సో మిగిలిన సంస్థని రేపు చేద్దామమ్మా. థ్యాంక్ యూ. సో ఈరోజు క్లాస్ ఎవరికైనా డౌట్ ఉందా? అర్థమైన సంస్థ 3ని 1, 2, 3 చేసాం. ఓకే, రేపు కలుద్దాం.